బంగారు తెలంగాణ అంటున్నారు కేసీఆర్ గారు. ఏది బంగారు తెలంగాణ? ఎక్కడుంది మీ బంగారు తెలంగాణ? దసరాకి బట్టలు పంచడంలో ఉందా మీ బంగారు తెలంగాణ? అది కాదు కదా. బంగారు తెలంగాణ అంటే తల్లి, తెలంగాణ తల్లి అని కొలుచుకుంటున్న తల్లిలోనే ఆడదున్నదనే విషయాన్ని మర్చిపోయి మీరు ప్రతి ఒక్కరు కూడా స్పందించకుండా ఈ రోజు వరకు ఇదొక్కటే సంఘటన కాదు, ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా మీరు కఠినమైన చర్యలు తీసుకుంటేనే బాగుంటుంది. లేదంటే ఇక్కడ జరుగుతున్న మీ బంగారు తెలంగాణను మీరు చూపించాల్సింది ఏంటంటే, తెలంగాణలో ఆడబిడ్డగా నేను ఎందుకు పుట్టలేదు అని ప్రతి ఆడపిల్ల గర్వపడేలాగా మీరు బంగారు తెలంగాణను తీసుకురండి. ఎందుకంటే ఈ తెలంగాణలో అలాంటి చట్టాలు మీరు తీసుకొచ్చినప్పుడు, ఇప్పుడు వాడు చంపాడు, ఆడపిల్ల మీద చెయ్యేస్తే తక్షణం నాకు ఇంకో ఇది మరణం, నాకు ఇంక ఇది శాసనం అనే చట్టాలైతే మీరు ఎప్పుడు తీసుకొస్తారో, వాడు ఆడపిల్ల మీద చెయ్యి వేయాలంటే అమ్మో నాకు ఇది నేను చెయ్యి వేసానంటే నాకు తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా వారి పిల్లల్ని, మీ పిల్లల్ని పెంచే పద్ధతి మేము తల్లులమే అయినా సరే మగ పిల్లవాళ్ళను పెంచే ప్రతి తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక. మీ పిల్లలు ఎటుపోతున్నారు, ఎక్కడుంటున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎలాంటి చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారో తల్లిదండ్రులుగా ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం. చేసుకున్న తర్వాత కూడా వాడు సైకోగా బిహేవ్ చేసి ఒక ఆడపిల్ల జీవితాన్ని కూడా నాశనం చేయాల్సిన దుస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. ఎందుకు ఇలాంటి చట్టాలన్నీ మీకోసం మాత్రమే పెట్టుకుంటున్నారు? మా కోసం ఎందుకు తీసుకురావలేకపోతున్నారు? దయచేసి ఇక్కడ జరిగిన ఈ ఒక్క పాపకే కాదు, ఇంకెక్కడ కూడా అన్యాయం జరిగితే మాత్రం ఏ ఆడపిల్ల కూడా, ఏ మహిళలను కూడా మేమందరం ముందుకు పడి ఆ అన్యాయాన్ని అరికట్టడానికి ముందుకొస్తామని హెచ్చరిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు మరెక్కడ జరగకుండా ప్రభుత్వం మీరు చూసుకుంటారా, మమ్మల్ని చూసుకోమంటారా? మీరు చూసుకున్నట్లయితే డెఫినెట్గా మేము అక్కడికక్కడే ఆఫ్ఘనిస్తాన్లో, ఫారెన్ కంట్రీస్లో ఎందుకండి మీరు, సౌదీ అరేబియా అలాంటి వాటిలో ఆడపిల్ల మీద చెయ్యి వేయగానే నడి రోడ్డు మీద నిలబెట్టి వాడిని షూట్ చేసి పడేస్తారు. మరి మనకెందుకు అలాంటి చట్టాలు తీసుకురాలేకపోతున్నారు మీరు? అంటే చేతగాని ప్రభుత్వమా మీది? చేతగాని ప్రభుత్వంలో మీరున్నారా? మీకు రాజ్యాంగం అధికారం ఇచ్చింది చట్టాలను అమలుపరిచే అధికారం, బట్ మీరు ఎందుకు మరి చట్టాలను అమలుపరచట్లేరు? ఈ విషయంతోనైనా సరే మీరు గట్టిగా మంచి చట్టాలను తీసుకురాకపోతే మీ చట్టాలని మేము చేతిలోకి తీసుకోవాల్సి వస్తుందని ప్రభుత్వానికి మరొకసారి మరోమారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ప్రతి ఒక్కరు, మోడీ గారు రాగానే అన్ని తివాచీలు పరిచి అన్నీ చేస్తారు, కానీ ఇక్కడ జరిగిన అన్యాయానికి మీరు ఎలాంటి స్పందన ఇస్తారో ఈ తీర్పుతో మీరు, ఈ ప్రభుత్వంలో ఉన్న మీరు మాకు గట్టి సమాధానం చెప్తారని, గట్టి చట్టాలను తీసుకొచ్చి ఈ చైత్రకి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను.